అఖండ భారత్ అన్డివైడెడ్ ఇండియా. ప్రస్తుతం దేశంలో ఉన్న కుల మతాలకు అతీతంగా ప్రతి భారతీయుడి కల అఖండ భారతదేశం. బట్ ఇది కేవలం భారతీయుల కల మాత్రమే కాదు, పాకిస్తాన్ ప్రజలు కూడా అఖండ భారతదేశాన్ని కోరుకుంటున్నారు. ఎస్, ఇది మీకు షాకింగ్గా అనిపించవచ్చు, బట్ ఇది నిజం. మనకు ఇండిపెండెన్స్కి ముందే పాక్ చరిత్రకారుడైన అల్లమా మఫ్రికి భారతదేశాన్ని మతపరంగా విడగొట్టడం వల్ల ఇరు దేశాల సరిహద్దుల్లో ఛాందసవాదం, తీవ్రవాదం విపరీతంగా పెరుగుతుందని ఊహించి ఆయన అప్పుడే దేశ విభజనను వ్యతిరేకించి అఖండ భారతదేశానికి సపోర్ట్ చేశారు. అండ్ ఇండిపెండెన్స్ తర్వాత అతని మనవడైన నసీం యూసఫ్ కూడా 2009లో కార్నెల్ యూనివర్సిటీలో జరిగిన న్యూయార్క్ కాన్ఫరెన్స్లో బ్రిటిషర్స్ డివైడ్ అండ్ రూల్ పాలసీ వల్ల భారతదేశాన్ని విభజించడం జరిగిందని, అయితే అసాధ్యం కానప్పటికీ భారతదేశాన్ని అఖండ భారతదేశంగా మార్చడానికి మా ప్రజలు కూడా కోరుకుంటున్నారని ఆయన పేర్కొన్నారు. అండ్ అలాగే 2015లో మోడీ పాకిస్తాన్లో పర్యటన చేసి వచ్చిన తర్వాత బీజేపీ కార్యదర్శి అయిన రామ్ మాధవ్ గారు ఇచ్చిన ఒక ఇంటర్వ్యూలో 60 సంవత్సరాల క్రితం మతపరంగా విడిపోయిన భారతదేశాన్ని ప్రజల అభిమానం ద్వారా తిరిగి అఖండ భారతదేశం సృష్టించబడుతుందని ఆయన పేర్కొన్నారు. అండ్ అలాగే 2019లో ఆర్ఎస్ఎస్ నాయకుడైన ఇంద్రేష్ కుమార్ గారు 2025 కల్లా పాకిస్తాన్ భారతదేశంలో కలుస్తుందని, భారతీయులందరూ తిరిగి అఖండ భారతదేశంలో కలుస్తారని ఆయన పేర్కొన్నారు. అలాగే భారత సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన మార్కండేయ కట్జు భారత్ పాకిస్తాన్ల మధ్య కొనసాగుతున్న వివాదానికి ఏకైక పరిష్కారం భారత్, పాకిస్తాన్, బంగ్లాదేశ్లు కలిసి అఖండ భారతదేశంగా అవతరించడమే అని ఆయన పాకిస్తాన్ వార్తాపత్రిక అయిన ది నేషనల్లో వాదించారు. అయితే అసలు అఖండ భారతదేశం అంటే ఏంటి, అసలు అఖండ భారతదేశం వల్ల కలిగే ఉపయోగాలు ఏంటిది, అండ్ అఖండ భారతదేశం ఎలా ఏర్పడుతుంది, అందుకు ఉన్న పాసిబిలిటీస్ ఏంటి అనే దాని గురించి ఈ వీడియోలో చెప్తాను. సో ఈ వీడియోని చివరి దాకా చూడండి. యాక్చువల్గా మన భారత్ అండ్ అఖండ భారత్ చాలా రకాలుగా వర్గీకరించబడింది. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడున్న మన దేశం యునైటెడ్ నేషన్ ప్రకారం ఇంటర్నేషనల్ వైడ్గా మన దేశ బౌండరీస్ ఇలా ఉంటాయి. ఇందులో పాకిస్తాన్ ఆక్యుపైడ్ కాశ్మీర్ అండ్ చైనా ఆక్యుపైడ్ కాశ్మీర్స్ ఉండవు. బట్ మన దేశ ప్రభుత్వం ప్రకారం పిఓకే అండ్ సిఓకేలు కూడా మన భూభాగంలోనే ఉంటాయి. దీన్నే ఇప్పుడు మనం సంపూర్ణ భారత్ అని అంటాం. అండ్ అఖండ భారత్ విషయానికి వస్తే 1947 పార్టిషన్కి ముందు పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లను కలుపుకొని ఒక అఖండ భారతదేశంగా భావిస్తాము. అండ్ పాకిస్తాన్, బంగ్లాదేశ్తో సహా ఆఫ్ఘనిస్తాన్, నేపాల్ అండ్ భూటాన్ దేశాలను కూడా కలుపుకొని ఒక అఖండ భారతదేశంగా భావిస్తాము. అండ్ అలాగే ఈ భూభాగాలనే కాకుండా టిబెట్, మయన్మార్, మలేషియా, కంబోడియా, ఇండోనేషియా, వియత్నాం అండ్ బర్మా దేశాలను కలుపుకొని కూడా ఒక సంపూర్ణ అఖండ భారతదేశంగా భావిస్తాము. అయితే ఇప్పుడు ఇదంతా వినడానికి మనకు అంత రియలిస్టిక్గా అనిపించకపోవచ్చు, బట్ అఖండ భారతదేశం ఏర్పడడానికి చాలా పాసిబిలిటీస్ ఉన్నాయి. అందులో మెయిన్ పాసిబిలిటీ వచ్చేసి టు మేక్ పీస్ బిట్వీన్ దీస్ కంట్రీస్. ఇప్పుడు ఈ దేశాలన్నీ కలిసి ఒకటైతే ఆ దేశాల మధ్య బౌండరీస్ ఉండవు. సో బౌండరీస్ లేకపోతే ఆ బౌండరీస్ చివరలో గొడవలు జరగవు. సో గొడవలు జరగవు కాబట్టి బౌండరీస్ చివరలో ఆర్మీస్ని పెట్టాల్సిన అవసరం ఉండదు. సో ఆర్మీని పెట్టాల్సిన అవసరం ఉండదు కాబట్టి ఆర్మీ మీద ఖర్చు చేసే కోటాను కోట్ల రూపాయలు ఖర్చు సేవ్ అవుతుంది. సో సేవ్ అయిన ఆ మనీని కంట్రీ డెవలప్మెంట్కి, ఎడ్యుకేషన్ అండ్ హెల్త్ కేర్ మీద ఇన్వెస్ట్ చేయొచ్చు. సో కంట్రీ ఎకనామికల్గా చాలా డెవలప్ అవుతుంది అండ్ కంట్రీస్ మధ్య ఫ్రీ ట్రేడ్ జరుగుతుంది. ఇలాంటి కస్టమ్ ఛార్జెస్, ఎక్స్పోర్ట్ అండ్ ఇంపోర్ట్ ఛార్జెస్ లేకుండా ఈజీ ట్రేడ్ జరుగుతుంది. అండ్ ఈ దేశాల మధ్య సరిహద్దులు ఉండవు కాబట్టి పాస్పోర్ట్ల, వీసాల కోసం నెలల తరబడి వెయిట్ చేయాల్సిన అవసరం ఉండదు. అండ్ మనకు ఎప్పుడు నచ్చితే అప్పుడు ఆ దేశాలకి వెళ్ళి రావచ్చు. అండ్ ఈ దేశాలన్నీ కలిసి ఒక్కటైతే అఖండ భారతదేశం తిరుగులేని ఆర్థిక సామ్రాజ్యంగా మారుతుంది. అయితే భారతదేశం అఖండ భారతదేశంగా మారడానికి గల ఇంకో పాసిబిలిటీ ఏంటంటే 1989కి ముందు జర్మనీలోని ఈస్ట్ అండ్ వెస్ట్ జర్మనీ మధ్య కూడా ఇండియా, పాకిస్తాన్ అనే సరిహద్దు గొడవలు ఉండేవి. ఆ రెండు దేశాల మధ్య అడ్డుగా ఏకంగా ఒక పెద్ద గోడనే కట్టేశారు, బెర్లిన్ వాల్. ఆ తర్వాత కొన్ని సంవత్సరాలకి ఆ రెండు దేశాల ప్రజలు సామరస్యంగా ఏకాభిప్రాయానికి వచ్చి 1989 నవంబర్లో బెర్లిన్ గోడను కూల్చి ముక్కలుగా విడిపోయిన జర్మనీని ఒక్కటిగా చేశారు. అండ్ వియత్నాంలోని ప్రజలు కూడా ముక్కలుగా విడిపోయిన దేశాన్ని ఒక్కటిగా చేసి రీయునైట్ అయ్యేలా చేసింది. అంటే జర్మనీ అండ్ వియత్నాం దేశాలు రీయునైట్ అయినప్పుడు ఇండియా, పాకిస్తాన్ అండ్ మిగతా దేశాలన్నీ కలిసి ఎందుకు రీయునైట్ అవ్వలేవు? ఎగ్జాక్ట్ గా సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి అయిన మార్కండేయ కట్జు గారు కూడా ఈ క్వశ్చన్ ని లేవనెత్తారు. అండ్ 2011లో ఆయన ఇండియన్ రీయూనిఫికేషన్ అసోసియేషన్ స్థాపించి ఇండియా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్లను కలిపి ఒక సెక్యులర్ గవర్నమెంట్ ని ఏర్పాటు చేయాలని సజెస్ట్ చేశారు. అండ్ ఇంకో పాసిబిలిటీ ఏంటంటే మార్కండేయ గారు చెప్పినట్లు 3 గవర్నమెంట్స్ ని కలిపి ఒక గవర్నమెంట్ గా కన్వర్ట్ చేయడానికి బదులు ఆ 3 దేశాలని, ఆ 3 దేశాల గవర్నమెంట్స్ ని అలానే ఉంచి ఆ 3 దేశాల గవర్నమెంట్ మీద ఒక సుప్రీం గవర్నమెంట్ ని స్థాపించి కూడా అఖండ భారతదేశాన్ని ఏర్పాటు చేయొచ్చు. లైక్ యూరోపియన్ యూనియన్ అండ్ ఆఫ్రికన్ యూనియన్ లాగా. ఇప్పుడు యూరోపియన్ యూనియన్లో ఏంటంటే జర్మనీ, ఇటలీ అండ్ ఫ్రెంచ్ ఈ 3 దేశాలకి 3 పార్లమెంట్స్ ఉంటాయి. అండ్ ఈ పార్లమెంట్స్లో ఏంటంటే వారి దేశాలు పరిపాలన చేసుకుంటాయి. బట్ ఈ 3 పార్లమెంట్స్ని కలిపి ఇంకో పార్లమెంట్ కంట్రోల్ చేస్తుంది, అదే యూరోపియన్ యూనియన్ పార్లమెంట్.
ఆ యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ లో జర్మనీ, ఇటలీ, ఫ్రెంచ్ ఈ 3 దేశాల్లో ఎలక్షన్స్ ని కండక్ట్ చేసి యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అండ్ ఇంకో ఎలక్షన్ లో ఏంటంటే ఇండివిజువల్ గా జర్మన్, ఫ్రెంచ్ అండ్ ఇటలీస్లలో సపరేట్ గా ఎలక్షన్స్ ని కండక్ట్ చేసి పార్లమెంట్ మెంబర్స్ ని సెలెక్ట్ చేసుకుంటారు. అంటే ఆ 3 దేశాలకి 3 పార్లమెంట్స్ ఉంటాయి అండ్ ఆ 3 పార్లమెంట్స్ ని కలిపి యూరోపియన్ యూనియన్ పార్లమెంట్ కంట్రోల్ చేస్తుంది. అండ్ సేమ్ అలాగే మన ఇండియా, పాకిస్తాన్ అండ్ బంగ్లాదేశ్ లలో ఇలాగ 3 పార్లమెంట్స్ ఉన్నాయి కాబట్టి అంతకు ముందులానే వాటి పని అవి చూసుకుంటాయి. అండ్ ఆ 3 పార్లమెంట్స్ ని కలిపి కంట్రోల్ చేయడానికి ఒక ఏషియన్ యూనియన్ పార్లమెంట్ ని ఏర్పాటు చేయొచ్చు. అంటే ఈ 3 దేశాలు కలిస్తే ఏర్పడే అఖండ భారతదేశాన్ని ఏషియన్ యూనియన్ అని కూడా అనొచ్చు. సో ఈ విధంగా కూడా ఒక పాసిబిలిటీ ఉంది అఖండ భారతదేశాన్ని ఏర్పాటు చేయడానికి. అయితే అఖండ భారతదేశాన్ని ఇండియన్స్ కోరుకుంటున్నారు అండ్ పాకిస్తాన్ వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. కానీ ఎలా? ఇండియాలో ఉన్న మ్యాక్సిమం పీపుల్స్ ఏంటంటే మిగతా దేశాలను కూడా కలిపేసుకొని కంప్లీట్గా హిందుత్వ అఖండ భారతదేశాన్ని కోరుకుంటున్నారు. అండ్ అలాగే పాకిస్తాన్ వాళ్ళు కూడా ఇస్లామిక్ అఖండ భారతదేశాన్ని కోరుకుంటున్నారు. పాకిస్తాన్లో అఖండ భారతదేశాన్ని గజ్వా-ఏ హింద్ అని అంటారు. దీన్ని ఏకంగా పాకిస్తాన్ టెర్రరిస్టులే ప్రపోజ్ చేశారు. ఇప్పుడు మతాల వారిగా కాకుండా రాజకీయాల వారిగా చూసుకుంటే పాకిస్తాన్లోని ఒక రాజకీయ నాయకుడు ఏమంటారంటే 15 కోట్ల పాకిస్తాన్ ముస్లింలు 100 కోట్ల హిందువులకు భారం అయిపోతారని, హిందువులు మమ్మల్ని తట్టుకోలేరని అంటున్నారు. 15 करोड़ है मगर 100 के ऊपर भारी है, याद रख लेना ये बात. 15 करोड़ है मगर 100 के ऊपर भारी है, याद रख लेना ये बात. तो अलग संस्कृति है, मुस्लिम अलग संस्कृति है, दोनों एक साथ नहीं रह सकती. दो संस्कृतियां कभी एक साथ नहीं रह सकती हैं. ये टकराव होगा, जरूर होगा. और जब दो संस्कृतियां एक साथ नहीं रह सकती, इसलिए इसका विभाजन असंभव ही है, अवश्य होना चाहिए. అండ్ మన దేశ నాయకుడు ఏమంటున్నాడంటే హిందువుల సంస్కృతి వేరు, ముస్లింల సంస్కృతి వేరు, ఇద్దరు కలిసి ఒకే దేశంలో ఉండలేరు అని అంటున్న వీళ్ళు అఖండ భారతదేశాన్ని ఎలా ఏర్పాటు చేస్తారు? అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి ఉన్న వసుదైక కుటుంబం అనే మన దేశంలోనే సంస్కృతులు వేరు విభజిస్తామంటే అఖండ భారతదేశం ఏంటి? ఉన్న దేశమే ఇంకొన్ని ముక్కలుగా విడిపోతుంది. అఖండ భారతదేశం అంటే ఒక మతాన్ని వ్యాపిస్తేనో 3 ప్రాంతాలని కలిపితేనో అది అఖండ భారతదేశం కాదు. అన్ని మతాల ప్రజలు, 3 ప్రాంతాల ప్రజలు కలిసి వసుదైక కుటుంబంలో ఉంటేనే అది అఖండ భారతదేశం అవుతుంది తప్ప హిందుత్వ దేశంగా మార్చేస్తా, ఇస్లామిక్ దేశంగా మార్చేస్తా అంటే అది అప్పుడు అఖండ భారతదేశం ఎలా అవుతుంది? మనది గొప్ప సంస్కృతి అనుకుంటే మిగతా సంస్కృతి వాళ్ళను గౌరవించాలన్న కనీస సంస్కృతి మనకు ఉండాలి. అలాంటి సంస్కృతి లేని మన సంస్కృతి గొప్ప సంస్కృతి ఎలా అవుతుంది? ఒక్కసారి ఆలోచించండి. అన్ని మతాలు, అన్ని కులాలు కలిసి ఉండే అఖండ భారతదేశం కావాలా, లేదంటే ఏదో ఒక కులానికి, ఏదో ఒక మతానికి చెందిన అఖండ భారతదేశం కావాలా? సో ఫ్రెండ్స్, ఈ అఖండ భారతదేశంపై మీ ఒపీనియన్ ఏంటో కింద కామెంట్ చేయండి. అండ్ అఖండ భారతదేశంగా ఉన్న ఒకప్పటి మన భారతదేశం ఖండాలుగా 15 దేశాలుగా విడిపోయి ప్రస్తుతం ఉన్న మన భారతదేశంగా ఎలా మారింది? అలా మారడానికి గల కారణాలు ఏంటని దాని గురించి నెక్స్ట్ వీడియో చెప్తాను. సో ఆ వీడియో చూడాలనుకుంటే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న గంటను కొట్టి ఆల్ అనే ఆప్షన్ని కూడా సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఈ వీడియో నచ్చితే ఒక్క లైక్ చేయండి అండ్ మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ కూడా షేర్ చేయండి. అండ్ ఈ వీడియో చూసిన మీ అందరికీ చాలా థ్యాంక్స్.